ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము వర్తమానాన్ని మీరే మాకు దయచేయండి. నామకార్థపు జీవితాన్ని వాక్యపు వెలుగులో సరిచేసుకుని తిరిగి వారి జీవితాలు క్రమబద్ధీకరణ చేసుకునే దానికి మీరే కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. షాలోమ్. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాము. ఈ రోజుల్లో అనేకులు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా జీవిస్తున్నారు. అన్య జనాంగం కాదు, క్రైస్తవులే పేరు పెట్టుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నాము అనే ఒక భ్రమలో వాళ్ళు ఈ లోకంలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నారు. పేర్లు మాత్రం మంచి మంచి పేర్లు. అబ్రహాము, ఇస్సాకు, దావీదు, మోషే, దానియేలు ఇట్లాంటి పేర్లు పెట్టుకొని, అలాగే మాథ్యూస్, లూక్, జాన్, జోసఫ్ ఇట్లాంటి పేర్లు పెట్టుకొని, పాల్ ఇలాంటి పేర్లు పెట్టుకొని దేవుని యొక్క వాక్యం లేకుండా నామకార్థంగా వాళ్ళ యొక్క జీవితాలు గడిపేస్తున్నారు. నామకార్థంగా ఉండే క్రైస్తవ జీవితాలకు దేవుని యొక్క వాక్యం మరొకసారి ఈ వీడియో ద్వారా ఎంతమంది ఈ లోకంలో అలాంటి జీవితాలు కలిగి ఉన్నారో పరిశీలన చేసుకోవాలని చెప్పి ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియచేస్తున్నాను. ఒక మాట రాస్తుంది బైబిల్లో, వెచ్చగానైనా ఉండు, లేకపోతే నూనె వెచ్చగానైనా ఉండు. ఒకవేళ అటు ఇటుగా ఉంటే నా నోట్లో నుంచి ఉమ్మి వేస్తానని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఈరోజు మనము ప్రియులారా వాక్యాన్ని వెంబడించే వాళ్ళుగా ఉండాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు. చాలా సంఘాల్లో చాలా విషయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాక్యం ఏం చెప్తా ఉందంటే, గురుగులు గోధుమలు రెండు ఉంటాయని చెప్పి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పినటువంటి 7 ఉపమానాల్లో ఒక ఉపమానం మనం గమనించవచ్చు. పొలంలో నేను గోధుమలు విత్తినాను, అయితే ఈ గురుగులు ఎలా వచ్చాయని చెప్పి అక్కడ ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. సో గురుగులు అపవాది వచ్చి విత్తిపోయాడని చెప్పి యేసుప్రభు వారు చెప్తారు. సో నామకార్థపు జీవితంలో నీ జీవితానికి మరణం తర్వాత నిత్యత్వం ఉండదని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవులు చాలామంది స్వస్థతల కోసం, లేకపోతే అప్పులు తీరేదానికోసం, పెళ్ళిళ్ళ కోసం, పెళ్ళిళ్ళ తర్వాత పిల్లలు పుట్టేదానికోసం ఇలా దేవుని సన్నిధికి వచ్చి బాప్తీసాలు తీసుకొని మారు మనసు లేకుండా కొన్ని సంవత్సరాలు వచ్చి కొన్ని సంవత్సరాలు మానేసి లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క నామాన్ని అపవిత్రపరుస్తూ ఆయన నామానికి దూషణకరంగా వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా వాక్యం ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. బైబిల్లో ఇశ్రాయేల్ కూడా వాళ్ళు హృదయ సున్నతి పొందలేదు, బాహ్య సంబంధమైన సున్నతి పొందారని పౌలు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కూడా చాలాసార్లు వాళ్ళ విషయంలో ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా హెచ్చరించాడు. అయినా కూడా వాళ్ళు మారలేదు. అవసరం వచ్చినప్పుడు దేవుడు, అనవసరమైనప్పుడు లోకానికి సంబంధించిన విషయాలు మాట్లాడేవాడు. కాబట్టి ప్రియులారా, 2 హృదయాలు కలిగి దేవుని సన్నిధిలో మనం ఎదగకూడదు. ఎదిగితే మారు మనసు యొక్క అనుభవాన్ని కలిగి, మారు మనసు యొక్క జీవితాన్ని కలిగి, బాప్తిసం ద్వారా పునర్జన్మ స్నానం పొంది క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా బ్రతకాలని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతకు మించి దేవుడు నీ నుంచి ఏం కోరుకోవటం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు త్రాగుబోతులుగాను, మోసగాళ్ళు లాగాను, లోక సంబంధమైనటువంటి విషయాలలో వాళ్ళు కూడా పాపంలో కొనసాగుతూ కొన్నిసార్లు మరి చెరసాలలో, జైల్స్లో కూడా వాళ్ళు గడపడం జరుగుతూ ఉంది. అనవసరమైనటువంటి ఆవేశాలు, అనవసరమైనటువంటి తర్కాలు, అనవసరమైనటువంటి పంచాయతీలు, అనవసరమైనటువంటి లోక సంబంధమైనటువంటి మరి ఈ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రియులారా క్రైస్తవ జీవితానికి మంచిది కాదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది.
క్రైస్తవులు అయినందుకు వాళ్ళు ఎంతో ధన్యులు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటే, అదే క్రైస్తవులు తిరిగి మరలా అన్యులుగా మారిపోవడం ఎంత దుఃఖకరం అనేది కూడా వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది. సో నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, ఒకవేళ నామకార్థపు భక్తి మనం కలిగి ఉంటే అది ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా దానిని మీరు తీసివేసుకునే దానికి ఈ వర్తమానం పనికొస్తుంది. మొదట మీకు కోపం రావచ్చు, అయినా పర్వాలేదు. మీకు నా మీద ద్వేషం రావచ్చు, అయినా పర్వాలేదు. కానీ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, దేవుని సన్నిధిలో నువ్వు నీ జీవితాన్ని కొనసాగింప చేసుకోవాలి తప్ప లోకం వైపుకు నువ్వు కానీ మరలా తిరిగి వెళితే జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. లోతు జీవితం మీకు తెలుసు కదా. లోతు నీతిమంతుడే, కానీ తన భార్య, తన ఇద్దరు కూతుర్లు లోకానుసారంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే లోతు నీతిమంతుడు తన ఇద్దరు కూతుర్లను అలాగే తన ఇద్దరు అల్లుళ్లను కూడా ఆయన సేవ్ చేసుకున్నాడు. కానీ లోతు భార్య మాత్రం ఉప్పు స్తంభమైంది. దేవునితో ఉంటూ నామకార్థకంగా జీవించింది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు దహించేటప్పుడు లోతుకు ఒక హెచ్చరిక చేశాడు, ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడబాకండి అని. ఆ వెనక్కి తిరిగి చూడబాకండి అని అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి జీవ మార్గంలోకి వచ్చేసిన తర్వాత మరలా నువ్వు లోక సంబంధమైన మార్గంలోకి నువ్వు ప్రయాణం చేయకూడదు. కాబట్టి యేసుప్రభు చెప్పినటువంటి మాటలు ఈరోజు అక్షరాల సత్యం. కాబట్టి ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉందంటే, జీవ మార్గంలో నిత్యత్వం ఉంది తప్ప మరి లోక సంబంధమైన మార్గంలో నిత్య నరకం ఉందని చెప్పి అదే వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నుంచి క్రైస్తవులు ఎందుకు మరి తప్పిపోతున్నారు? దేవుని సన్నిధిలో నుంచి క్రైస్తవులు ఎందుకు మరి లోకానుసారంగా మారిపోతున్నారు అనేది కొన్నిసార్లు మనం చూస్తాం. ప్రియులరా, చూడండి, సంఘాలలో దేవుని సేవకులు ఎంతో వాక్యం ఇస్తూ ఉంటారు, కానీ అక్కడ వాక్యం వింటారే కానీ వాళ్ళు గ్రహింపరు. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో కూడా ఒక మాట రాస్తుంది, వాళ్ళు చూచుట మట్టుకు చూస్తారు కానీ వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు ఆలోచన చేయరు. వాళ్ళు వినటం మట్టుకు వింటారు కానీ ఎంత మాత్రం కూడా వాళ్ళు గ్రహింపరని యెషయా గ్రంథం 42లో మనం చూస్తున్నాం. అదే అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో కూడా వాళ్ళు పెదవులతో గణపరుస్తారు కానీ హృదయం వాళ్ళకి దేవునికి చాలా దూరంగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుని సేవకుడు వాక్యం అందిస్తూ ఉంటే ఆ వాక్యంలో తనకు ఏం మేలు జరుగుతూ ఉంది, ఆ వాక్యం ద్వారా తన జీవితానికి ఎటువంటి హెచ్చరికలు వస్తున్నాయి, లోకం అంటే ఏంటి, నిత్యత్వం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటి, లోక సంబంధమైన విపరీతమైనటువంటి ఈ చెడు సంబంధమైనటువంటి జీవితం ఏంటో గ్రహింపులోకి రావాలి. అందుకని దేవుడు వాక్యంలో ఏం సెలవిస్తున్నాడంటే చాలా విషయాలు ఆయన గట్టిగా కఠినంగా కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. నీతిమంతులకు అనీతిమంతులకు సంబంధం ఏంటి, అలాగే మరి లోక సంబంధమైన విషయాలలో క్రైస్తవులు ఎంతవరకు వారు దాని విషయంలో వాళ్ళు మరి ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలని కూడా ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సో ఈరోజు మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యం చదువుట ద్వారా, దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మన జీవితంలో అనేక గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. చాలామంది ఆదివారం ప్రార్థనకు రారు, కనీసం ఇంట్లో బైబిల్ కూడా చదవరు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము మరి టీవీల్లో కూడా వస్తున్నా కూడా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు దేవుని వాక్యం ఉన్నా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా సెల్ ఫోన్స్లో విపరీతమైనటువంటి లోక సంబంధమైన ముచ్చట్లు, సినిమాలు, సీరియల్స్, నాటికలు చూస్తూ ఉంటారు. సో దీనివల్ల నీ జీవితంలో పతనానికే కానీ అలాగే నిత్య నాశనానికే కానీ ఆశీర్వాదానికి అది ఎంత మాత్రం కూడా ఉపయోగపడదు. బైబిల్ ఒక మాట రాస్తుంది, అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైన ముచ్చట్లు, అలాగే లోక సంబంధమైన చెడు
నీ జీవితంలోకి కానీ మరలా తీసుకుని వచ్చుకోగలిగితే దాని ద్వారా నువ్వు జయించబడతావు. తిరిగి మరలా నువ్వు దేవుని సన్నిధికి రాలేవని బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయము 5వ అధ్యాయం 2 గమనిస్తే, మీరు ఒకప్పుడు చక్కగా మీరు పాలు తాగారు, అన్నం తినవలసిన సమయం వచ్చినా కూడా తిరిగి మీరు అదే విధంగా పాలు తాగుతున్నారని చెప్పి వాళ్ళు జ్ఞాపకం చేస్తాడు. ఇకపోతే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాలు రుచి చూసి పడిపోతే అటివారు తిరిగి మరలా వెలిగింపబడ్డ అసాధ్యమని చెప్పి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. సో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒకసారి దారి తప్పి తొలగిపోతే అటివారిని తిరిగి మరలా సరిచేయడం చాలా కష్టమని యాకోబు కూడా తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. సో పేతురు రాసిన 2 పత్రికల్లో కూడా ప్రియులారా గమనించగలిగితే మనము అక్కడ కూడా పంది తిరిగి తన బురదలోకి వెళ్ళినట్టు, అలాగే కుక్క తన వాంతికి తిరిగి మరలా దానిని తీసుకున్నట్టుగా కూడా మనము లేఖనానుసారంగా కొన్నిసార్లు చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రియులారా దారి తప్పినటువంటి క్రైస్తవ జీవితం, మారు మనసులైనటువంటి క్రైస్తవ జీవితం, నామకార్థ సంబంధమైన క్రైస్తవ జీవితాలకు దేవుని యొక్క వాక్యంలో హెచ్చరికలుగా మనం చూస్తున్నాం. సో ఈరోజు చాలామంది చెప్తా ఉంటారు, సార్ మా ఇంటి ఆయన మారలేదు, ఆయన మందిరానికి రాడు, ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినడు అని కొంతమంది స్త్రీలు ఈరోజు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఎస్, నిజమే. భర్త వస్తే భార్య రాదు, ఒక్కోసారి భర్త వస్తే పిల్లలు వస్తారు, ఒక్కోసారి భార్య పిల్లలు వస్తే భర్త రాడు. పిల్లలు చూడండి, వాక్యం అనేది ఈరోజు మనిషిని మారుస్తుంది. వాక్యంలో జీవం ఉంది కనుక దేవుని వాక్యం ఎవరైతే వింటారో, దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే లోబడతారో అటివారి జీవితంలో దేవుడు ఒక గొప్ప జ్ఞానం ఇస్తాడు, వెలుగునిస్తాడు, హృదయ శాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు. వాక్యం వినుట ద్వారా విశ్వాసం అనేది లోపలికి వస్తుంది పిల్లరా. కొంతమంది వాక్యం వింటారే కానీ వారి జీవితంలో విశ్వాసం కలిగి ఉంటారు. తప్పు. వాక్యం చెప్తా ఉంది, నువ్వు విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తావని చెప్పి రాయబడింది. సో నామకార్థపు జీవితం ఎన్నిసార్లు చెప్పినా లోబడరు పిల్లరా, ఎన్నిసార్లు చెప్పినా లోబడరు. అటు వారికి దేవుని యొక్క వాక్యము ఈరోజు ఏం సెలవిస్తుందో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు గురించి పౌలుతో మాట్లాడుతూ, నేను 40 సంవత్సరములు ఎవరి మీద కోపగించుకున్నాను, తిరుగుబాటు చేసిన వారి మీద కదా, వారు ఎన్నిసార్లు చెప్పినను గద్దించినను వారు లోబట్టం లేదని చెప్పి మోషేతో దేవుడు మాట్లాడినట్టు పౌలు హెబ్రీ పత్రిక మరి ఆ 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఇంకా ఏం చెప్తున్నాడంటే, వారికి ఏ జీవవాక్యం అయితే వచ్చిందో మనకు కూడా అదే జీవవాక్యం వచ్చింది. అయితే ఏ వాక్యం అయితే వాళ్ళు విన్నారో వాళ్ళతో కలిసి ఉండలేకపోయారు అనేది పౌలు ఇక్కడ మరలా 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వాక్యం ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం కాకూడదు. చూడండి, భౌతికంగా మనం ఆహారం తీసుకుంటాం ఆరోగ్యంగా ఉండేదానికి. అది ఏదైనా కావచ్చు, ఆహారం కావచ్చు, పానీయం కావచ్చు, పండ్లు కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు. శరీర ఆరోగ్యానికి, శరీర బలానికి, దృఢంగా ఉండేదానికి, ఆరోగ్యంగా ఉండేదానికి ఆహారాన్ని తీసుకుంటాం. అలాగే ఆత్మ సంబంధమైన జీవితానికి దేవుని యొక్క వాక్యం అనే ఆహారం కానీ తీసుకోకపోతే ఒక దినాన అంతరంగ పురుషుడు కృషించి ఒకవేళ తెలియకుండా నువ్వు తనువు చాలిస్తే, నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచి పక్కకు వస్తే ఆ ఆత్మ యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో ఉండబోతుందన్న సత్యం బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి భౌతిక సంబంధమైన ఈ శరీరము కొన్ని సంవత్సరాలు మాత్రం భూమి మీద బ్రతుకుతుంది. అయితే అందులో ఉన్నటువంటి నిజమైన ఆత్మ సంబంధమైన జీవితం అంటే నువ్వు లేకపోతే నేను యుగ యుగాలు దేవుని యొక్క రాజ్యంలో ఉండేదానికి వాక్యం ఈరోజు మరి గుర్తు చేస్తూ ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఏమి నశించింది? మనిషిలో దేవుని యొక్క జీవాత్మ. సో మనము ప్రారంభంలో ఆదామును చూస్తే ఆదాము మట్టి నుంచి తీయబడ్డాడు. మట్టిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే.
కానీ ఆ మట్టి శరీరంలోకి దేవుడు జీవాత్మను వదిలాడు. ఆ జీవాత్మ ఈరోజు నువ్వు నేను ఈ భూమి మీద కనపడుతున్నామే, అందంగా, లేకపోతే గౌరవంగా, లేకపోతే ఘనంగా, చక్కటి బట్టలు ధరించి, చక్కటి జ్ఞానం కలిగి, అలాగే అన్ని రకాలుగా మనము మాట్లాడుతూ ఆలోచన చేస్తూ కనబడుతున్నాము ఈ లోకంలో. ఆ కనబడుతున్న మనమే జీవాత్మ. ఆ జీవాత్మకు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఈ భూమి మీద ఆ జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు శరీర సంబంధమైన పాపాలకు లోనయ్యి సృష్టికర్తను మర్చిపోయి, సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన వాక్యాన్ని విస్మరించి పక్కన పెట్టి దాని ప్రకారం జీవించకుండా పోయి పాపక్షమాపణ లేకుండా చనిపోతే ఆ శరీరంలోంచి ఆ జీవాత్మ బయటకు వచ్చి నిత్య నరకాగ్నికి వెళుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లల తప్పుకు శిక్ష అనేది ఉంది. ప్రతిదానికి ఏదో ఒక ఫలింపు ఉంటుంది, అలాగే మరి నాశనం ఉంటుంది. సో ఫలించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మంచి అనేది దేవుడు కోరుకుంటాడు, చెడు అనేది దేవుడు కోరుకోవడం లేదు. సో పాప క్షమాపణ పొందాలి, దేవుని వైపు తిరగాలి, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సృష్టికర్త చెప్పిన ప్రకారము నడవాలనేది ఈరోజు వాక్యం హెచ్చరిస్తూ ఉంది. చాలామంది నామకార్థ క్రైస్తవులు ఈరోజు మరి విపరీతమైన మద్యపానం సేవిస్తున్నారు. కోడి పందాలు, పేకాట, రౌడీజం, రాజకీయం, అలాగే లోక సంబంధమైన పాపం, వ్యభిచారం, స్త్రీలతో అక్రమ సంబంధమైన జీవితాలు, మోసం, దగ, రౌడీజం, ఇవన్నీ కూడా ప్రియులారా క్రైస్తవులు కూడా వాటిలో పార్టిసిపేట్ అయ్యి ఏదో ఆదివారం వెళ్ళి వాక్యం వినడం, మిగతా దినాల్లో లోక సంబంధంగా జీవించి దేవుని యొక్క ఆత్మను దుఃఖపెడుతున్నట్టుగా ఈరోజు లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మారాలి. నువ్వు మారితే నీ ఇల్లు బాగుపడుతుంది, నువ్వు మారితే నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ యజమానుడు ఎప్పుడైతే చెడిపోతూ ఉంటాడో ఆ కుటుంబం కూడా దిగజారిపోతూ ఉంటుంది. ఆ కుటుంబానికి సంబంధించిన స్త్రీ అంటే భార్య, పిల్లలు రోడ్డు మీద వీధులు పాలవుతారు. సమాజంలో ఆ కుటుంబానికి గౌరవ మర్యాదలు పోతాయి. సమాజంలో ఆ కుటుంబానికి ఎవరు కూడా హెల్ప్ చేయరు. సమాజంలో ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి ఎవరు కూడా ఆదరించరు. పిల్లల కారణం నువ్వే. నీ బలహీనమైనటువంటి విషయాలు, నీ పాప సంబంధమైన జీవితం, నీ నామకార్థ సంబంధమైన జీవితం, నీకు సాక్ష్యం లేని బ్రతుకు, దేవుణ్ణి విడిచి ఏదేదో సిద్ధాంతాలు, ఏదేదో లోక సంబంధమైనటువంటి అర్థం కానటువంటి వ్యర్థమైనటువంటి వాటిని పట్టుకుని మనుషులు ఈరోజు ఊరెక్కుతున్నారు. ఇదంతా కూడా వేస్ట్. నీ జ్ఞానం పనికిరాదు, నీ జ్ఞానం సరిపోదు. దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే సత్యమేంటో నిజమేంటో నీకు అర్థమవుతుంది. నువ్వు దేన్ని కూడా సాధించలేవు, కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే నువ్వు చేయగలుగుతావు. కాబట్టి ఇది నేను చేయగలను, ఇది నేను సాధించగలను అని అంటే అది ఏదో సంథింగ్ ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి ద్వారా సాధ్యపడుతుంది తప్ప అందరి ద్వారా సాధ్యపడదు. కాబట్టి జీవితం చాలా చిన్నది, నీలో ఉండే ఆశలు మాత్రం చాలా పెద్దవి. కాబట్టి నామకార్థపు జీవితం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో వారికి ఏదైతే వాక్యం వచ్చిందో ఆ వాక్య ప్రకారము మనము విశ్వసించకుండా కానీ జీవిస్తే దేవుని యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించము అనే ఆ మాట పౌలు చాలా బలంగా హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానం ఒకటి నిలిచింది భూమి మీద. ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? మనకు నిత్య జీవం ఇస్తాను. పిల్లలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో బ్రతుకుతాం. అంతకు తర్వాత మనం బ్రతకం. తర్వాత ఎక్కడుంటామో కూడా తెలియదు. ఒక్కోసారి ముందుగా పోవచ్చు, ఒక్కోసారి మధ్యాంతరంగా కూడా పోవచ్చు. అయితే పుట్టిన తర్వాత ఈ భూమి మీద బ్రతుకుతున్నామన్న సంగతి మాత్రం తెలుసు, కానీ మరణం తర్వాత ఎక్కడ ఉంటామనే సంగతి నీకు తెలియదు. అందుకనే ముందుగా బైబిల్ సెలవిస్తూ ఉంది, మరణం తర్వాత ఒరిజినల్గా ఉండే జీవితం శాశ్వతమైందని చెప్పి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు బైబిల్ ఈరోజు సెలవిస్తూ ఉంది. సో బైబిల్ అనేది ఒక మతం కాదు, క్రైస్తవం అనేది ఒక మత మార్పిడి కాదు, ఇది మాఫియా అంతకంటే కాదు. క్రైస్తవ్యం చేసే ఆ బోధ క్రీస్తు యొక్క బోధ తప్ప మత మార్పిడి బోధ కాదు. క్రైస్తవం చేసే బోధలో సత్యం ఉంది, నీకు మేలుందన్న సంగతి గుర్తు చేసుకోవాలి. సో నామకార్థ క్రైస్తవులు ఈరోజు మీరు మారరా? మీ జీవితాలు మార్చుకోరా? కేవలం మీరు ఎప్పుడైతే మందిరానికి రాకుండా మానేస్తారో, ఎప్పుడైతే మీరు వాక్యానికి లోబడకుండా జీవిస్తారో, మీలో అసలైనటువంటి ఆ నమ్మకమైనటువంటి విశ్వాసం బయటికి వెళ్ళిపోయేసి
లోక సంబంధమైన పాప సంబంధమైనటువంటి అవిశ్వాసం లోపల పెద్దపీట వేసుకుంటుంది. తద్వారా నీకు ఎన్నిసార్లు ఎంతమంది వాక్యం చెప్పినా కూడా నీకు ఆ వాక్యం నిష్ప్రయోజనం అయిపోద్ది. కాబట్టి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్పినట్టు వారికి వచ్చిన వాక్యం మనకు కూడా వచ్చింది, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి పౌలు హెచ్చరిస్తున్నాడు. అలాగే నిర్గమకాండం 32వ అధ్యాయంలో కూడా ప్రియులను మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం ఏమని రాస్తుందంటే, అక్కడ బైబిల్లో మనం గమనిస్తాం ప్రియులు 9వ వచనం, అక్కడ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా మరి మోషే కనబడకుండా పోయేసరికి మోషే ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. ఆయన 10 ఆజ్ఞలు ఇస్తానని చెప్పి పర్వతం మీదకి పిలిచినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడేటప్పుడు 40 దినాలు మోషే ఆ కొండ మీద ఉండిపోవాల్సి వచ్చింది. ఆ మోషే రాకపోయేసరికి ఆ మోషే ఏమాయను అని చెప్పి ఒక అహవాసం స్టార్ట్ చేసి అక్కడ ఉండే ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా చూడండి ఒక దూడని చేశారు బంగారుతో. అహరోన్ని బలవంతంగా లాక్కొని వచ్చి మమ్మల్ని నడిపించని చెప్పి ఆయన్ని ప్రెజర్ చేశారు. తద్వారా వారి జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆ దినాన సుమారుగా 2000 మంది 3000 మందికి పైగా మరి భూమి నెరవేర్చి ఆ భూకంపం వచ్చి అందులోకి వాళ్ళంతా మరణించడం జరిగింది. ఈ విషయం పౌలు కూడా కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేస్తాడు. వారు తినుటకు ఆడుటకు లేచిరని. పిల్లరా చూడండి, నామకార్థపు క్రైస్తవ జీవితం. ఈరోజు కొంతమంది డబ్బు సంపాదిస్తే దేవుడిని మర్చిపోతున్నారు. కొన్నిసార్లు మనిషి యొక్క జీవితంలో అన్నీ కూడా బాగా సమకూరుతూ ఉంటే వాక్యం మర్చిపోతారు. నాకు తెలిసిన ఒక అనుభవం చెప్తాను. నేను ప్రారంభం నుంచి ఈరోజు కూడా ఇలాగే ఉన్నాను ప్రియులారా. దేవుడు నన్ను ఒక విధానంలో నడిపిస్తున్నాడు. నాతో ఎంతోమంది స్నేహితులు మరి ప్రయాణం చేశారు, కానీ ఈరోజు వాళ్ళు దేవునిలో లేరు. ఎందుకో తెలుసా? నన్ను నడిపించిన వాళ్ళే ఈరోజు దేవునిలో లేకుండా పోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు లోకానుసారంగా ఎదిగారు, అడ్డదిడ్డాలుగా వాళ్ళ జీవితంలో అనేకమైనవి సంపాదించారు. ఆ సంపాదించినటువంటి వాటిల్లో వారు చాలా ఆనందంతో గడుపుతున్నారే కానీ దేవుని సన్నిధి మర్చిపోయి ఇది నేను చేసేది తప్పు అని ఆలోచించకుండా పూర్తిగా లోకానుసారంగా బ్రతుకుతున్నారు. అటు వారిని చూసినప్పుడు నేను చాలా దిగులు పడ్డాను. అయ్యో, నడిపించిన వీళ్ళే ఇలా అయిపోయారు. కారణం వారి వెనక వారి ముందు వారికి కలిగినటువంటి అభివృద్ధి. ఈరోజు చాలామంది ప్రియులరా ఆశీర్వాదం కోరుకోవడం తప్పులేదు, కానీ ఆశీర్వాదం వచ్చిన వెంటనే దేవుని మర్చిపోతారు. కారు కొనుక్కోవడం తప్పులేదు, బంగారు కొనుక్కోవడం తప్పులేదు, పొలం కొనుక్కోవడం తప్పులేదు, ఇల్లు కొనుక్కోవడం తప్పులేదు, ఇంకా అనేకమైనవి సంపాదించుకోవడంలో తప్పులేదు. కానీ అవన్నీ పొందుకున్న తర్వాత నీ జీవితంలో అసలైనటువంటి దేవుడిని మర్చిపోవడం చాలా పెద్ద తప్పు ప్రియులారా. అదే ఇశ్రాయేల్ చేశారు. ఐగుప్తులో ఉన్నంత వరకు వాళ్ళు మొరపెట్టారు, నామకార్థపు మొర. కానీ దేవుడు వాళ్ళని చూసి జాలిపడి విడిపించాడు. కానాను దేశానికి వాళ్ళని తీసుకుని వెళ్ళాలని చెప్పి మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో అలాగే వాళ్ళు భయంకరంగా వాళ్ళు దేవుడిని శోధించారు ప్రియులారా. కాబట్టి వాళ్ళు నామకార్థపు జీవితం కలిగి ఉన్నారని లేకుండా సెలవిస్తూ ఉంది. తిండికి బట్టలకి వాళ్ళు ఆశపడ్డారే తప్ప దేవుని యొక్క మహిమా సంబంధమైన కార్యాలు, దేవుని యొక్క ఆ అత్యున్నతమైనటువంటి ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తిరగలేకపోయారు ఇశ్రాయేలీయులు. రోమపత్రిక 1వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు పౌలు, వాళ్ళు చతుష్పాద జంతువుల రూపంలోకి, మనుషుల యొక్క ప్రతిమా స్వరూపంలోకి దేవుని యొక్క మహిమను మార్చేశారంట ఇశ్రాయేలీయులు. ప్రియుల ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ధనాన్ని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి వదిలేస్తారు. కొంతమంది తమ పిల్లల్ని విగ్రహాలుగా చేసుకున్నారు, దేవుణ్ణి వదిలేస్తారు. కొన్నిసార్లు ఆస్తుల్ని విగ్రహాలుగా చేసుకున్నారు, దేవుణ్ణి వదిలేస్తారు. ఇదంతా నామకార్థపు భక్తి జీవితం. నీ జీవితంలో ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా నువ్వు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదని ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, బైబిల్ మనం చూస్తాం ప్రియులరా. అక్కడ ఏముందంటే, సామెతల గ్రంథం మనం కానీ గమనించగలిగితే 1:25లో అక్కడ దేవుడు అంటాడు, నేను నీకు ఉపదేశం చేశాను, నువ్వు ఆ ఉపదేశాన్ని త్రోసిపుస్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు లోబట్టడం లేదు. కాబట్టి నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అంటాడు దేవుడు. నీకు ఇబ్బంది కలిగినప్పుడు నేను నవ్వుతానని చెప్తాడు దేవుడు. పిల్లలు చూడండి, దేవుడు ఆయన మనల్ని కానీ వదిలేస్తే, దేవుడు మన జీవితంలో ఆయన సన్నిధి మనకు కానీ దూరం అయితే నీ జీవితంలో ఇంకా ఏది పనిచేయదో. ఎప్పుడు ఏదో ఒకటి నీ జీవితంలో ఆ చీకటి సంబంధమైన ఆలోచనలు,
భయంకరమైనటువంటి ఆలోచనలు, మనస్థిమితం లేని జీవితం, నెమ్మది లేని జీవితం, సమాధానం లేని జీవితం, చాలన్నటువంటి ఉపాధి, ఎంత సంపాదించినా ఆ చిల్లి సంచులో వేసినటువంటి ఆ యొక్క ఉపయోగకరం లేని జీవితం నువ్వు కలిగి ఉంటావని చెప్పి బైబిల్ సెలవిస్తావు. సో ఇవన్నీ కూడా ప్రియుల నామకార్థ జీవితంలో ఎదురయ్యే భయంకరమైన సమస్యలు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాడు సార్, మందిరానికి రాడని. తప్పు. మందిరం అనేది దేవునిది. అక్కడికొస్తే దేవుని సన్నిధి చూస్తావు. అక్కడ దేవుని సేవకులు వాక్యం చెప్తారు. ఆ వాక్యం ద్వారా నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే, ఇంట్లో వాక్యం చదువుకుంటే నువ్వు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు కావు. దేవుడు ఏదైనా ఒకటి ఏర్పాటు చేస్తే అది అందరూ కూడా మనము దాన్ని పాటించాల్సిందే. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం వండుకున్నారు, కంచంలో వేసుకున్నారు. తింటేనే కదా ఆకలి తీరుతుంది. అలా కాకుండా తినకుండా దాన్ని చూస్తూ అలాగే గడిపేస్తే మీ ఆకలి ఎలా తీరుతుంది? కాబట్టి దేవుడు మందిరాన్ని కట్టాడు. ఆ మందిరంలోకి మనుషులు రావాలని ఆశపడ్డాడు. ఆ మందిరంలోకి వస్తే ఆయన మహిమను అక్కడ కుమ్మరిస్తానని ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు సొలొమోను కట్టించిన ఆలయం ద్వారా ఈరోజు సంఘాల ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నామకార్థ జీవితం చాలా భయంకరమైన పిల్లల. అలాగే సామెతల గ్రంథం మనం చూస్తే మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తాం పిల్లరా. అక్కడ ఏమన్నా వస్తుందంటే, మరి 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా అక్కడ కూడా ఎలా రాస్తుందంటే, ఎన్నిసార్లు నీకు ఉపదేశం చేసినా కూడా నువ్వు మాట వినటం లేదు. చూడండి, దేవుని వాక్యము విన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. దేవుని వాక్యం విన్నప్పుడు ఒక గ్రహింపు వస్తుంది. చూడండి, దేవుని యొక్క సంఘాల్లో సేవకులు వాక్యం చెప్తూ ఉంటారు. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. కొంతమంది పట్టుకుండా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది అసలు బైబిల్ కూడా తెరవరు. వీళ్ళకి ఇదంతా నామకార్థ జీవితం. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని యొక్క వాక్యం బాగా చెప్పాడని అని అంటారు, కానీ ఆ వాక్యానికి వాళ్ళు లోబడరు. అందుకని ఈరోజు ప్రియుల చాలామంది సంఘాల్లో నామకార్థకంగా బ్రతుకుతున్నారు. నామకార్థ జీవితాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఏ ఆశీర్వాదం కూడా పొందలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు దాన్ని విడిచిపెట్టు, దానిని నువ్వు తీసేసుకో, దాని నుంచి నువ్వు తొలగిపో. దేవుని సన్ని అడుగు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. ప్రభువా, నాకు జయ జీవితం దయచేయి. మనుషులు ఎప్పుడైతే వాక్యాన్ని చదవటం మానేస్తారో, ఎప్పుడైతే మందిరానికి రాకుండా ఆగిపోతారో, ఎప్పుడైతే దేవుని సేవకుడు చెప్పే ఆ బోధ మీద లక్ష్యం ఉంచకుండా జీవిస్తారో, ఎప్పుడైతే వాక్యానికి లోపడకుండా బ్రతుకుతారో, వారు ఎప్పుడు కూడా అంధకార సంబంధంగా జీవిస్తూ ఉంటారు పిల్లరా. అందుకని దేవుడు అంటాడు, తనను ఎందరైతే అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు తన నామమందు ఆయన అధికారం అనుగ్రహించున్నాడని చెప్పి యోహాను సువార్త 1:10-11 మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి నామకార్థపు జీవితం చాలా భయంకరమైనది. అపొస్తలుల కార్యములో కూడా మనం చూస్తే 7వ అధ్యాయం 38 వచనాల్లో చాలాసార్లు దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి పిల్లలు, ఈరోజు నామకార్థపు జీవితం మనకు వద్దు. ఇక మీదటైనా మనం మారుదాం. ఇక మీదటైనా దేవుని వాక్యానికి లోబడతాం. ఇక మీదటైనా లోకానికి, పాపానికి మనం వేరుగా బ్రతికేదానికి ప్రయత్నం చేస్తాం. కనుక ప్రియులరా, ఆదివారం వస్తుందంటే మందిరంలో ఉండాలి. పనిచేసేదానికి నీకు 6 దినాలు దేవుడిచ్చాడు. ఆ 7వ దినము దేవుని సన్నిధిలో కనిపించాలని వాక్యం సెలవిస్తాం. లేవికాండం 23వ అధ్యాయంలో కూడా ఏం చెప్పాడో తెలుసా? దేవుడు 6 దినాలు పని చేయండి, 7వ దినం మందిరానికి రండి. అలాగే నూతన నిబంధనలు కూడా ఏం చెప్పండి? దేవుని యొక్క సన్నిధిలో నిత్యము మీరు ఆరాధన చేయండి, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయండి అని చెప్పి దేవుడే మనల్ని హెచ్చరిస్తున్నాడు. పిల్లల, మన దినాలు చాలా తక్కువ, మన జీవితం చాలా చిన్నది. మన జీవితంలో దేవుని గురించిన విషయాలు తెలుసుకోవడం ఇంకా చాలా ఉన్నాయి. మరొకసారి దేవుని చిత్తం అయితే మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కాబట్టి ఇశ్రాయేల్ లాగా మనము నామకార్థపు జీవితం జీవించి దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు నిత్యత్వాన్ని కోల్పోయారు. ఈరోజు కూడా దేవుడు తన 2 చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడు. నీ బ్రతుకు మార్చుకో. నీ త్రాగుడులో నుంచి, నీ వ్యభిచారంలో నుంచి, నీ దొంగతనం నుంచి, నీ లోక సంబంధమైన జీవితం నుంచి నువ్వు విడుదల పొందేదానికి మందిరానికి వస్తే, దేవుని వాక్యం వింటే, దేవుని సేవకుల దగ్గర అన్ని విషయాలు కానీ చెప్పుకోగలిగితే దేవుడు నీతో మాట్లాడి నేను విడిపిస్తాడు. అంతవరకు దేవుని కాపుదల, భద్రత నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఉండును గాక. ఆమేన్. మరొకసారి దేవుని చిత్తం అయితే మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నానికి ప్రయత్నం చేస్తాం. దేవుని ఆశీర్వాదము మీ కుటుంబాల మీద, మీ మీద ఉండును గాక. షాలోమ్.